జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ స్పందన. వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గాజువాక ప్రాంత దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి నూతన ప్రణాళిక. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. సిబిసిఎన్సి భూముల ఆక్రమణ అడ్డుకుంటాం. విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ఈరోజు విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు ప్రజల నుండి వివిధ సమస్యలపై 313 వినతులు అందాయి. వాటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి చెందినవి 130, జీవీఎంసీకి సంబంధించినవి 82, పోలీసు విభాగానికి చెందినవి 15 ఉండగా ఇతర విభాగాలకు చెందిన ఫిర్యాదులు 86 ఉన్నాయి. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, జేసీ కె. మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, ఏడీసీ వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ కు ముందు మాట్లాడిన కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఫిర్యాదులను వెంటనే ఆన్లైన్ లాగిన్ లో ఓపెన్ చేసి చూడాలని, నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని, కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధిగా సంబంధిత అధికారి ఫిర్యాదుదారుడితో మాట్లాడాల్సిందేనని నిర్దేశించారు. పదే వచ్చే వినతులను లోతుగా పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. భీమిలి నియోజకవర్గం చినమంగమారిపేట, పెదమంగమారిపేట ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలను వెంటనే అడ్డుకొని ఆక్రమిత భూముల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంతి విగ్రహం ఎదుట బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ సర్వే నంబర్ 314లో ఆక్రమణలు భారీగా జరుగుతున్నాయని, న్యాయస్థాన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కబ్జాదారులు విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అతి ప్రాచీనమైన తొట్లకొండ, ఆ తొట్లకొండ కాపాడడానికి ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా విఫలం అవుతున్నారు. మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్, ఆర్కాలజీ డిపార్ట్మెంటు, విఆర్డిఎంఏ, పోలీస్ డిపార్ట్మెంటు. ఎందువలనంటే 314 సర్వే నంబర్లో తొట్లకొండ 600 ఎకరాల పైచిలికే ఉంది కొండ మీద. దాన్ని కబ్జా చేయడానికి గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫిలిం క్లబ్కి ఇచ్చారు. దాన్ని కూడా విశాఖపట్నం ప్రజలు, బౌద్ధ సంఘాలు అందరూ కలిసి వాటిని కాపాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఒక జీవో ఇచ్చారు మరలా వాళ్ళు కట్టుకోమని. దాని మీద మా బౌద్ధ సంఘాలన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాయి. వాళ్ళు స్టేటస్కో ఇచ్చారు. 314 సర్వే నంబర్లో ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు, భూ అక్రమాలు జరగకూడదని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం నుంచి ఆ చివరి 314 చిన్నమంగవారిపేట, పెద్దమంగవారిపేట ఈ భూ కబ్జాదారులు, లోకల్ నాయకులు కలిసి ఆ తొట్లకొండ కంచేది ఉందో కంచె దాటి కూడా వెళ్ళిపోతున్నారు. ఈ విషయంపై గత నెల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా కలెక్టర్ గారు అక్కడికి ఎవ్వరు కూడా పోలేదు. ఎంఆర్ఓ గారిని అడిగాం, భీమిలి ఎంఆర్ఓ గారిని అడిగితే కబ్జా అవడం మాత్రం వాస్తవాన్ని క్లియర్గా చెప్పాడు. వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారని చెప్తున్నారు. కానీ హైకోర్టు నుంచి 2 ఉన్నాయి కనుక ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో అక్కడ పేదలకు ఇల్లు పథకం మీద తొట్లకొండలో కొంతమందికి ఇచ్చేస్తే దాని మీద కూడా మేము కోర్టుకు వెళ్తే దాని మీద కూడా స్టే ఉంది. అయినా పట్టించుకోకుండా అక్కడ కొంతమంది అక్రమార్కులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పడుకొనే ఉంది. కేవలం జీతాలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నట్టు ఎంఆర్ఓ గారు పట్టించుకోరు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. దానికి ఎలా చేస్తుంది, విఎంఆర్డిఏ వెళ్ళే వాళ్ళ దగ్గర టికెట్లు తీసుకొని సంపాదిస్తుంది తప్ప అక్కడ తొట్లకొండ ఏమీ పరిరక్షించట్లేదు. ఇంకో విషయం ఏం చెప్పింది హైకోర్టు, ఇన్వెస్టిగేషన్ చేయమంది.
భూమిలో ఇంకా ఏమున్నాయి వాటికి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తాలూకు నివేదికను హైకోర్టు సమర్పించాలంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా సమర్పించడం లేదు. ఈ క్రమంలో మేము ఒకటే కోరుకున్న బౌద్ధులు, ఈ విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ ఖ్యాతి వచ్చినట్టు తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ ఇవన్నీ అనేకరంగా అవుతాయి కాబట్టి వాటిని కాపాడుకోవాలి. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటి విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనితలు హాజరయ్యారు. టెంకాయ కొట్టి ఆయకట్టు నీటిని విడుదల చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గంగమ్మకు హారతులు పట్టారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో వారిరువురు మాట్లాడుతూ తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారని, రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాండవ రిజర్వాయర్ను పట్టించుకోలేదని, కనీసం గేట్లు మరమ్మతులు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు చేయించారని, రిజర్వాయర్ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీటి ఇస్తున్నామని తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు ఈ రిజర్వాయర్ పై ఆధారపడ్డారని తెలిపారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడం వల్లనే వరదలు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో రిజర్వాయర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రైతన్నలకు నీటి సమస్యలు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సాధించి రిపేర్ల పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసామమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాళ్ల వరహాలు జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులు పద్దు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు హాజరై యాళ్ల వరహాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాళ్ల వరహాలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్లు తెలిపారు. గాజువాకలో వివిధ వార్డులో విస్తృతంగా పర్యటించి భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కొత్త గాజువాక రాజీవ్ మార్గాన్ని 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని, సెంట్రల్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే దీర్ఘకాలంగా 75, 76, 71, 73వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి క్లోజ్ డంపింగ్ ఏర్పాటు చేసి ప్రజలను కాలుష్యం నుండి కాపాడాలని కమిషనర్ని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, జీవీఎంసీ కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గాజువాకలో 76వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్ అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం, అక్కడ వాల్యూస్ పడిపోవడం, అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ కానీ, అలాగే అనేక మంది అనారోగ్యం పాలవడం కానీ, ఆ నోవస్ అని పెద్ద స్ట్రక్చర్ కట్టారు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం కానీ ఇబ్బందిని పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారో, అంటే మాట ఇచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఎన్క్లోజ్డ్ వన్,
ఎన్క్లోజర్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది. కనుక మొట్టమొదటిగా అది 20 కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు జింక్ గేట్ నుంచి నీటెనింగ్ బొమ్మ వరకు కానీ, అలాగే అక్కడ నీటెనింగ్ బొమ్మ నుంచి అటు గంగవరం పోర్టు వరకు కానీ, పోర్టు నుంచి మళ్ళీ జగ్గు జంక్షన్ వరకు కానీ సర్వీస్ రోడ్స్ వెయ్యాలి. దానివల్ల ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ గంగవరం పోర్టు నుంచి వచ్చినటువంటి లారీలు అక్కడ నించుండిపోయి విపరీతంగా పొల్యూషన్ చేస్తూ అక్కడ దుమ్ము కూడా ఎక్కువగా వస్తూ ఆ ప్రాంతం అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక సర్వీస్ రోడ్లు పెట్టాలని చెప్పి తెలియజేసాం. ఈ కాకుండా కొంతమంది అక్కడ టీడీఆర్లు రావాలి. మన కొత్తగా జంక్షన్ లో చూసుకుంటే ఆ పాత బిల్డింగ్ ఉంది, బజార్ సాగుతుంది అక్కడ, రైతు బజార్. ఆ షాలిమార్, పాత షాలిమార్ బార్ అన్నారు. వాళ్ళకి టీడీఆర్లు ఇస్తే ఆ బిల్డింగ్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టీడీఆర్లు ఇస్తే ఆ రోడ్డు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కావాలంటే కొంచెం బజార్ వెనకాల జరపడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అది చూపించడం జరిగింది. అలాగే అక్కడ రైతు బజార్ కూడా ఒక లొకేషన్ చూసి ఎక్కడైనా పెట్టాలని కూడా డిమాండ్ అడిగాం వాళ్ళని. దీంతో పాటు ఆదర్శ్ బొంతుని వానపాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ స్టేడియం పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చూపించడం జరిగింది. అలాగే వడ్లపూడిలో కూడా ఆ డబుల్ రోడ్డు సిద్ధార్థ నగర్ కాలనీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ కూడా నిర్మాణం చేయమని చెప్పడం జరిగిందండి. సో ఒకటి టాప్ ప్రయారిటీస్ రోడ్లు, ముఖ్యంగా సర్వీస్ రోడ్లు, అలాగే టీడీఆర్ సమస్యలు ఉంటాయి, డంపింగ్ యార్డు, గ్రౌండ్స్ మీద దృష్టి సారించామని చెప్పి తెలియజేస్తాం. విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న జీవోలను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బొడ్డపల్లి హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్సీ నంబర్ 3062/2025న తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై నిరసనను ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యంగా పనిచేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో 97వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మెంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. చేసి ఈ నెల 1వ తారీఖున కలెక్టర్ గారికి ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. గవర్నమెంట్ హాస్టల్స్లో ఈ సమస్యలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయండి అనే ఉద్దేశంతో. కేవలం మేము హాస్టల్స్ తిరుగుతున్నాం, గవర్నమెంట్ హాస్టల్స్ తిరుగుతున్నాం ఉద్దేశంతో రాత్రికి రాత్రి ఒక చీకటి జీవో అనేది రిలీజ్ చేశారండి. జీవో నెంబర్ RC 30/67/2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ప్రొసీడింగ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్లో ఏముంది అంటే ఎటువంటి విద్యార్థి సంఘాలు కూడా స్కూల్స్ని హాస్టల్స్ని విజిట్ చేయకూడదు అనే ఒక జీవోని అయితే ఇచ్చారు. చాలా కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మేము కేవలం ఒక 4 రోజులు హాస్టల్స్ తిరిగి దాంట్లో ఉన్న సమస్యలు బయటపెట్టి ఒక కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దానికి మీరు భయపడి ఒక జీవో రిలీజ్ చేశారు అంటే అక్కడే తెలుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క డొల్లతనం ఏంటి. మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క సమస్యలు బయటికి తెలిసిపోతాయి. ఇప్పటికే ఆల్రెడీ తెలిసిపోయండి. మీ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులు సహా అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎవరూ కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు. కేవలం మీరు ఇప్పుడు ఏంటి, అన్ని విద్యార్థి సంఘాలు, రకరకాల విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అన్ని విద్యార్థి సంఘాల్లో కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మేము కూడా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున ఈ ఏదైతే ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలి అనే డిమాండ్ మేము ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున ఈరోజు అనకాపల్లి జిల్లా నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము విద్యార్థి సమస్యలు, విద్యార్థులకి టాయిలెట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయి అని మేము వాళ్ళకి చెప్పాం. నేను అడుగుతా ఉన్నా, జైల్లో ఉన్న ఖైదీని అయితే కలవడానికి మాకు అవకాశం ఉంది, కానీ స్కూల్లో ఉన్న విద్యార్థిని కలిసే అవకాశం మాకు ఎందుకు కల్పించట్లేదు? మీరు ఎందుకు కల్పించడానికి అంత భయపడతా ఉన్నారు? మీరు నిజంగా అంత ఇది ఉంటే మీరు వచ్చి అదే స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు మీరు మీ ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యేలు తీర్చేటట్టయితే విద్యార్థి సంఘాలు మేము ఎందుకు వెళ్తామండి ఆ స్కూల్స్కి? మాకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? మాకు నిజంగా ఆ పలికని కనిపించలేకపోతే మీరు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఫెయిల్ అయినట్టే. మీరు ఈ జీవోని కానీ తక్షణమే రద్దు చేయకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా ఉధృతం చేయడానికి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రెడీగా ఉందండి. అన్నదాత సులువైన పథకం అమలులో రైతన్నకు కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు. అన్నదాత సుఖీభావ పథకం అమలుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గ రైతులు స్థానిక మార్కెట్ యార్డ్లో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కట్టుకథ కాదని బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. తొలి విడతగా జిల్లాల్లో 2,42,538 మంది రైతులకు 16,145 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతుకు సాయం అందించేలా 90% రాయితీతో బిందు సేద్య పరికరాలు, రైతు పథకం కింద రాయితీతో ట్రాక్టర్లు అందజేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని బాబ్జీ అన్నారు. కార్యక్రమానికి ముందు పెందుర్తి జంక్షన్ నుండి మండలాలకు చెందిన రైతులు సుమారు 72 ట్రాక్టర్లతో మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేపట్టారు. కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ర్యాలీలో రైతులతో పాటు గండి బాబ్జీ, కూటమి నాయకులు పచ్చని కండువాలు వేసుకుని పాల్గొన్నారు. రైతులకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి రైతు బంధు అదే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి సుమారు ఒక వారం అయింది. ఈ వారం రోజులు కూడా మాకు రైతు వారోత్సవాలు చేయాలి, రైతు పండుగలు చేయాలనే ప్రభుత్వం ఆదేశం మేరకు, పార్టీ ఆదేశం మేరకు కూడా ఈవేళ పెందుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో రైతులందరినీ సేకరించి మరి ఈ రైతు సంబరాలు చేయడం మొదలుపెట్టాం. ఏమైనప్పటికీ మాకు తక్కువ టైంలో మరి ప్రోగ్రాం చేయడం మరి ఆనందదాయకం. ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు సంబంధించిన పథకాలు ఏమిటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది, ఎట్లాంటి సబ్సిడీ ఇస్తుంది, రైతులకు ఏంటి ఉపయోగకరం అనేవి మరి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సమావేశాలు పెట్టడం జరుగుతుంది. మీకు తెలుసు ఇవాళ రైతు పరికరాలు ఏవైతే అవసరం పడతాయో అవన్నీ కూడా 90% సబ్సిడీతో చాలాన్ని ఇవాళ రైతులకు అందజేస్తూ ఉన్నాము. రైతులు ఇవి ఉపయోగించుకొని మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ అవసరమైతే మీరు ఏదైనా బ్యాంకుల సహకారం తీసుకొని కూడా మీరు కొనుక్కుంటే మీ సహకారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా రైతుల యొక్క మరి ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, పంటకి ధర ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రభుత్వం నడిపిస్తుంది. మీకు తెలుసు ఈవేళ చిత్తూరు జిల్లాలో వేరుశెనగ అక్కడ ఫ్యాక్టరీలన్నీ కుమ్మక్కై రేటు పెట్టకపోతే ప్రభుత్వం సుమారు టన్నుకు 4,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. అట్లాగే పొగాకు కూడా సుమారు 5,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు అక్కడ టన్నుకి. ఇలాగా రైతులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆ రేటు ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఉందో ఆ గ్యాప్ ఫండింగ్ని మరి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. కాబట్టి రైతులు దీన్ని వినియోగించుకొని రైతు ప్రభుత్వం అనే పేరుతో మేము ముందుకెళ్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆక్షేపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ వివరాలు బయటకు రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా సీక్రెట్ బ్యాలెట్ వివరాలను వెల్లడించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలకు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది. అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి, కూటమి పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం, ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంతో ఓటుకు నోట్లు ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నైతికంగా మేము విజయం సాధించాం. నైతికంగా విజయం సాధించిన తర్వాత ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఈరోజు కొన్ని అన్ని పేపర్లో కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓట్లేసిన ఓటర్స్ని వాళ్ళ స్వేచ్ఛను హరించి ఈరోజు మీరు పలానా వ్యక్తికి మీరు ఓటు ఎందుకు వేశారు అని కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారో వాళ్ళని గత 3 రోజుల నుంచి బెదిరింపు తిరగటం అనేది పూర్తిగా
అప్రజాస్వామికం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మనకి చెప్తున్న యాక్ట్స్ ఉన్నాయి, మనకి రాజ్యాంగం ఉంది. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం కానీ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1979 ప్రకారం కానీ ఇది పూర్తిగా కరప్ట్ ప్రాక్టీస్ అండ్ ఎలక్ట్రల్ ఎఫెన్స్. ఇప్పుడు జరుగుతుంది, గత 3 రోజులుగా జరుగుతుంది, ఎన్నికల సమయంలో జరిగింది. ఈ యాక్ట్స్ ప్రకారం కరప్టెడ్ ప్రాక్టీస్ అండ్ ఎలక్ట్రల్ ఎఫెన్స్. దీని ప్రకారం తప్పకుండా మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలుస్తాం, గవర్నర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. దీని ప్రకారం దీనికి ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలకు సంబంధించి జరిగిన వ్యవహారాలను బహిర్గతం చేసి, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికని బహిర్గతం చేసి, ఈరోజు ఎవరికి ఎవరు ఓటు వేశారని కూటమి నాయకులకు కానీ మేయర్ గారికి కానీ ఏ విధంగా తెలుసు? అంటే దీన్ని బట్టి చూస్తుంటే 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా మీరు ఎలాంటి కరప్టెడ్ ప్రాక్టీసు, ఎలక్ట్రల్ ఎఫెన్స్ ద్వారానే అధికారంలోకి వచ్చారా? ఎన్నికల్లో అవకతవకలు చేయటం, ఎలక్షన్ ప్రక్రియను కరప్ట్ చేయటం, ఎన్నికల కమిషన్ మీ గుప్పట్లో పెట్టుకోవటం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిందే కదా. ఆ రోజు కూడా సంబంధిత గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు ఉదయం మేము మెయిల్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుండగానే ఇక్కడ ఒక రకమైన కరప్ట్ ప్రాక్టీస్ జరుగుతుంది అని ఆ రోజే 6వ తారీఖు ఉదయం పోలింగ్ జరుగుతుండగానే ఒక మెయిల్ పెట్టాం మేము. మాకు ముందు అనుమానం ఉండే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారనే. అంటే ఒక రహస్యంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియని రాజ్యాంగం ప్రకారం, యాక్ట్స్ ప్రకారం జరిపించకుండా ఇంత నిస్సిగ్గుగా, జుగుచాకుపరంగా ఈరోజు ఏ విధంగా మీరు బహిర్గతం చేస్తారు? ఇది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే రాజ్యాంగం ఒక పౌరుడికి ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించింది. అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 14 ఏళ్ళుగా చూసాం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపైన ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ఏ విధంగా భౌతిక దాడులు పాల్పడుతున్నారని కనీసం మద్దతుదారులు అయితేనే ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఎవరు ఓటు వేశారు, ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని సీక్రెట్ బ్యాటిల్లో జరిగిన దాన్ని కూడా బహిర్గతం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఉదాహరణకి మనం కూడా చూసాం పులివెందుల ఎన్నికలకు సంబంధించి. ఈ ఎలక్షను ఒక 4 రోజులు ఉందనగా పోలింగ్ స్టేషన్ని మార్చడం అంటే అది ఎంత దురదృష్టకరమైన సంఘటన. విశాఖ నగరంలో వినాయక చవితి పండుగ వస్తుందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వినూత్న వినాయకుని రూపం. ప్రతి ఏటా తమదైన శైలిలో వినూత్న గణపయ్యను ప్రతిష్ఠింపజేసి నగరవాసుల మన్ననలు పొందుతున్న యూత్ ఐకాన్ అసోసియేషన్ వారి చవితి ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలు ఈ ఏడు కూడా అదే తరహాలో నిర్వహించున్నామని అసోసియేషన్ నిర్వాహకులు సీరపు కనకరాజు తెలియజేశారు. చవితి మహోత్సవ వివరాలను వెల్లడించేందుకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఏపీఐఐసి ఖాళీ స్థలంలో ఈ నెల 27 నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 2000 కేజీల వెండితో వినాయకమూర్తిని ప్రతిష్ఠ చేయనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించనున్నామని తెలిపారు.
టీటీడీ తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామని, అందుకు సంబంధించిన అనుమతులు, ట్రాఫిక్ సహా ఉత్సవ నిర్వహణ అనుమతులు పొందామని చెప్పారు. విశాఖ ఖ్యాతిని దేశం నలుమూలలకు చాటి చెప్పేలా ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఉత్సవ సమయంలో జరిగే ప్రత్యేక పూజలన్నీ ఉచితంగా జరపనున్నామని, భక్తులు వెండి గణపయ్యను దర్శించి పూజాధికాల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో నిర్వాహకులు ఎస్ లక్ష్మణ్, ఎస్ లీలాధర్, కె భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 500 కేజీలు వెండి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ వినాయక ఉత్సవాల్లోకి ఉచితంగా దర్శనాలు, మళ్ళీ వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకి, హ్యాండిక్యాప్ పర్సన్ వీళ్ళందరికీ అక్కడ మా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ డైరెక్ట్గా దర్శనం చేయించుకొని బయటికి తీసుకొస్తారు. అది మా అసోసియేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ నెల 27వ తారీఖు నుంచి బీచ్ రోడ్లో ఏపీఐఐసి గ్రౌండ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ వినాయకుడు అంటే వెండితో చేసిన వినాయకుడిని పెట్టాలని బీచ్ రోడ్లో అనుకున్నాను. దీనికి మీ మీడియా మిత్రులు సపోర్ట్ కావాలి. అండ్ చుట్టుపక్కల ఉన్న విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులకు బ్లెస్సింగ్స్ ఉండాలని మేము అనుకున్నది. ఇది 21 డేస్ అండి మొత్తం ఉండేది. 21 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. దట్టు అక్కడ వచ్చేసి మెయిన్గా భక్తులకి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీ కానీ 1 ఇయర్ కిడ్స్ ఎవరు బిఫోర్ 1 ఇయర్ కిడ్స్ ఎవరున్నా వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఉంటుంది. దట్టు ఏంటంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కానీ బాగా ఏజ్డ్ అంటే వాళ్ళతో మనం కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యాం. వాళ్ళకి స్ట్రక్చర్స్ కానీ అండ్ వీల్ చైర్స్ కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. దట్టు పార్కింగ్ ఒకటి 6 ఏకర్స్ ఉంటుంది. అది పార్కింగ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసాం. నెక్స్ట్ చెప్పులకి ఎటువంటి ఛార్జ్ లేదు. లాస్ట్ టైం చిన్న ఇష్యూ అయింది. చెప్పులకి ఈసారి ఫ్రీ అండి. వయోవృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ మంచి దర్శనాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఇది కూడా మేము దాన్ని గర్వంగా తీసుకొని ఈ రోజున ప్రతిదీ కూడా ప్లాస్టిక్ కాలుష్యంతో కానీ, పర్యావరణ కాలుష్యంతో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. దీన్ని కంప్లీట్గా విరుద్ధంగా ఉంది. కానీ ఇది చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు వినాయకుడు అనగానే చూడండి, చిన్నప్పుడు మన కోలాహలంగా సుముఖుడు అంటాడండి. వినాయకుడు అనగానే సుముఖుడు అంటే మనం అందరి మనసు లాక్కుంటాం, మన మనసు ఆయన లాక్కుంటాడు. సో వినాయకుడు చూడగానే ఎలాగ అందరి మనసు ఇదవుతుందో, విచలితం అవుతుందో, అలాగే మన మొక్కలు చూడగానే కూడా ఎంతో దూరం నుంచి సేద తీయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, బాధతో వచ్చిన వాళ్ళు ఉంటారు, అనేక సమస్యలతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడికి రాగానే మంచి ఒక కార్యక్రమాన్ని చూసి ఆహ్లాదకరంగా వాతావరణం చూసి అలా అన్నీ మర్చిపోయి వచ్చే ప్రతి భక్తుడు కూడా దీనికి మంచి స్పందన ఇచ్చి వెళ్తారని మేము భావించుకుంటున్నామండి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పెందుర్తి మండల గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెందుర్తి నుండి చిన్నముషిడివాడ వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత భాక్షి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగరికతను ఆదివాసుల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఎంతో మర్యాదగా వినయంగా మాట్లాడే గిరిజనులు ఎంతైనా ఆదర్శనీయులని కొనియాడారు. తన నియోజకవర్గంలో 600 గిరిజనుల కుటుంబాలు ఉన్నాయంటే అది చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదివాసులకు ప్రతి విషయంలో పెద్దపీట వేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని, అలాగే ఆదివాసులు కోరుకునే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వచ్చే సంవత్సరం ఆదివాసీ దినోత్సవం కొత్త కమ్యూనిటీ హాల్లో చేసుకుంటామని వాగ్దానం చేశారు. అలాగే ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు సోమశేఖర్, పెందుర్తి సిఐ సతీష్ కుమార్, అలాగే ఆదివాసుల సంఘం ప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇంకా అమలవుతాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ బిడ్డలకు భరోసా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా డోలీ మూతలు లేని సమాజాన్ని ఆదివాసులకు ఇస్తానని చెప్పి రోడ్లు వేసిన విధానం కానీ, ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్లో ఆదివాసులకు అండగా ఉన్నారన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ
వాళ్ళందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు అడిగిన కమ్యూనిటీ హాల్ కానీ వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రేపే కలెక్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని కూడా వారికి మాట ఇచ్చాను. విశాఖ నడిబొడ్డున ఉన్న క్రైస్తవ సంఘ ఆస్తి సిబిసిఎన్సి భూములలో గత వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఇప్పటికీ అధికారులను బెదిరిస్తున్న ఉదాంతాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సిబిసిఎన్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులతో కలిసి సిరిపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లు విలువ చేసే భూములను అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ కాజేశారని జనసేన చేసిన ఉద్యమం గురించి వివరించారు. ప్రభుత్వ భూములు, దేవాలయాలు, క్రైస్తవ, ముస్లిం భూముల పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. సిబిసిఎన్సి భూముల్ని, క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పి ఒక సదుద్దేశంతో, ఒక నమ్మకంతో వచ్చినటువంటి సిబిసిఎన్సి పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి కోరడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేశాం. నేను మాట్లాడిన తర్వాత సిబిసిఎన్సి ప్రతినిధులు మీడియాతో పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ప్రజా పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడిగా ఉండాలి. ప్రజా పాలకుడు అంటే ప్రజల్ని కష్టపెట్టకుండా బాధ్యతగా వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ బావు గురించి, నగర అభివృద్ధి గురించి పాటుపడాల్సినటువంటి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రజల ఆస్తులనే కాదు, ప్రభుత్వ ఆస్తులనే కాదు, క్రైస్తవ మతస్థుల ఆస్తులు కూడా ఎక్కడ విడిచిపెట్టలేదనడానికి నిదర్శనం ఈ సిబిసిఎన్సి ఆస్తులు. సాక్షాత్తు వాల్తేరు వార్డు సర్వే నంబర్ 75/45లో ఉన్నటువంటి 18,370 చదరపు గజాలు చెందినటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని, అలాగే జిల్లా కోర్టుల్లో కూడా న్యాయ వివాదాల్లో యాజమాన్య హక్కుల గురించి, న్యాయ వివాదాల్లో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులు ఏవైతే యాజమాన్య హక్కుల కోసం ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఎంవివి సత్యనారాయణ తనకు ఉన్నటువంటి అధికార బలంతో ఆనాడు బలవంతంగా క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేశాడని చెప్పి పెద్ద ఎత్తున జనసేన పార్టీ పోరాటం చేసింది. సాక్షాత్తు ఆగస్టు 2023లో మా అధినాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు సిబిసిఎన్సి ఆస్తులను కాపాడుతాము, క్రైస్తవ మతస్థులు కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ, ముస్లిం వక్ఫ్ భూములు కానీ ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా మేము కాపాడుతాం. ఇక్కడ ఎటువంటి భవనాలు వచ్చినా కూల్చివేసేటువంటి క్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ భవన నిర్మాణాలు చేపడుతున్నటువంటి భవనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి విశాఖ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అదే డిసెంబర్ నెలలో 2023లో పిఏసి చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది. సాక్షాత్తు ఎంవివి యొక్క పీక్ భవనం గురించి, నిర్మాణం గురించి టైకూన్ కోడలు మూసివేస్తే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడలను తీసివేస్తాము, విశాఖ ప్రజలకి, వాహనదారులకి ఇక్కట్లు లేకుండా మేము చేస్తామని చెప్పి ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో మేము మాట ఇచ్చామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే టైకూన్ కోడల్ని పూర్తిగా ప్రజల సౌకర్యార్థం కోసం తీసివేశాం. పక్కనే ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాలికల
హాస్టల్ కోసం ఉన్నటువంటి 3,600 చదరపు గజాలు 100 కోట్ల రూపాయలు బాలికల ఎస్సీ బాలికల స్థలాన్ని ఎంఈవి కబ్జా చేస్తే అప్పుడు పోరాటం చేసి జనసేన పార్టీ ఎస్సీ బాలికల పాఠశాల యొక్క స్థలాన్ని కాపాడి అక్కడ రక్షణ కవచం లాగా ఒక ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది. ఎంబీవీ అక్రమంగా 63 కోట్ల రూపాయలు టీడీఆర్, ఎక్కడ కూడా యాజమాన్య హక్కులు లేనటువంటి దినకర్ త్యాగరాజన్ పేరు మీద 63 కోట్ల రూపాయల టీడీఆర్ని ఇవ్వడం అన్నది తప్పు. ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము పోరాటం చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలతో వెల్లువెత్తిన కలెక్టరేట్ స్పందన, వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గాజువాక ప్రాంత దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి నూతన ప్రణాళిక, వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. సిబిసిఎన్సి భూముల ఆక్రమణ అడ్డుకుంటాం, విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.